హిందూ సోదరులారా, ఈ మాటలు మీకు తగిన ఆలోచన కలిగించాలన్న ఆశతో మీతో పంచుకుంటున్నాము. ఆలోచించండి. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని బాబాల స్వాముల వేషం ధరించి మీ భక్తి విశ్వాసాన్ని ఉపయోగించి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళలో ఒక సైతాన్ రాధా మనోహర్ దాస్. బ్రహ్మ సరస్వతిని ఎలా చూపించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను నువ్వు పూజించకపోయినా పర్లే. మోజెస్, నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే, నేను చెప్పా. యేసుని నమ్మక్కర్లే, నువ్వు చెప్పు. నేను చెప్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ నువ్వు పుల్లలు పెట్టావు అంటే ఇది వివాదే కదా. అవును. బైబిల్ బొకడా బుక్ విక్టర్ గారు, యు క్యాచ్ మై పాయింట్. పత్తిపాటి విక్టర్ గారు, బొకడా బైబిల్ రెండు వేరు వేరు. ఈ బొకడా రామాయణం, బొకడా భగవద్గీతలు నమ్ముకొని వాడు ఆయన అనటం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి తిట్టించడం ఎందుకు? నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ మతాన్ని తిట్టి నీ మతాన్ని కూడా తిట్టిస్తున్నావు. నువ్వు నీ హిందుత్వాన్ని తిట్టిస్తున్నావు. నువ్వు ఇక్కడ వీళ్ళని తిట్టక వాళ్ళతో పాటు నువ్వు హిందుత్వాన్ని కూడా తిట్టిస్తున్నావు. అంటే ఏంటిది నువ్వు చేసేది? హిందూ మతానికి అతను చీడపురుగే ఇతను. సార్ నమస్తే అండి. బైబిల్ లంజల పుస్తకం అని నాకు తెలుసు సార్. నేను నమస్తే చెప్తున్నాను. సంస్కారం ఉన్న మనిషి ఇది. నీకు సంస్కారం ఉందా? నువ్వు పెద్ద మనిషివా, మత పెద్దవా? నువ్వు కష్టపడి బ్రతికి నీ కొడుకుకి తిన్న ఒక్కరోజు చెప్పరా? నువ్వు మగోడు అంటాం మేము. ఇది నా ఛాలెంజ్. ఒక్కరోజు నువ్వు కష్టపడి తిన్నది నాకు చూపించాలి. నువ్వు ఏ రోజు వీడు కష్టపడ్డావు? డ్రైవర్స్ గా వీధులంతా తిరుగుతూ ఉంటాడు, నోటికి వచ్చిన క్రైస్తవులు తిడతా ఉంటాడు, ముస్లింలు తిడతా ఉంటాడు, లేకపోతేనేమో క్రైస్తవులనేమో రకరకాలమైనటువంటి బూతులు, భయంకరమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మత విద్వేషాలు అతని వల్లే సగం. వీడే రెచ్చగొడుతున్నాడు. రాధా మనోహర్ దాస్ ఒక అమ్మాయితో కాల్లో మాట్లాడిన ఆడియో లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. I love you. You love me? Chappu. Are you sweet? Yeah, I'm sweet. Can I eat? Eat. Okay. Which part I can eat? Okay. Which part I can eat? Sure. Which part? Which part? I don't. నీకు తెలుసా మళ్ళీ ఈ పాట అంటున్నా? తెలుసు కదా నాకు. ఇచ్చేస్తావా? నైట్ కాల్ చేస్తా. బాబాలు స్వామీజీలు బయటికి చెప్పేవి నీతి మాటలు, లోపల మాత్రం బూత్ శాతలు. నిత్యానంద రాసలీలలు, డేరా బాబా, ఆత్మారాం, ఇసోంటోళ్ళను తోక 90 మందిని చూసినాం. ఇక కొత్త ఒకడు మోతాదు అయ్యిండు. ఇక గాని పేరే రాధా మనోహర్ దాస్ డిచికి బాబా. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఎంత పచ్చి బూతులు మాట్లాడుతుర్రో ఇనుర్రో పారి. నేను 100 మందిని కన్నా అనుకుంటున్నాను. అది రెడీ? 100 మందిని. మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు? నువ్వు లావ్ అయ్యాక వస్తా. నీకు మనసులో లవ్ ఉంది కానీ ఒంట్లో కొవ్వు లేదు. కొంచెం కొవ్వు పట్టు. మీరు కంటెంట్ రెడీగా ఉన్నారా మరి? నీ ఫోటో ఇది కాకుండా ఇంకేదన్నా కాస్త కళ్ళ పెట్టిన ఫోటో ఉంటాయి. కళ్ళ పట్టిన ఫోటో. యోగిలో పాట ఏంటది? ఓరోరి యోగి నన్ను కోరికారు అదేనా? ఓరోరి యోగి నన్న మీరు బాగా చెప్తున్నారు, నవ్విస్తున్నారు. ఏదో చేయాలని పెట్టావు కదా, అలాంటి మూడు ఎలా వచ్చింది? అంత మూడు అంటే ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఫీలింగ్స్. అంటే నీకు అసలు మూడు ఎలా వచ్చింది? ఒకేసారి డామని నేను ఆ రోజు హనుమాన్ జయంతి గుడికి వెళ్ళాలి ఏంటో కత్తెరబెత్తరైపోయింది అనమాట. సుశీరాకి సన్నాసి గాని ఈడందరికి మాత్రం హితబోధ చేస్తాడు, ఈడు మాత్రం గిట్ల రాసలీలలు చేస్తాడు. గిన్ని లంగ కార్యాలు కన్న ముందర జరుగుతున్నా గాని మన జనాలు మాత్రం గొర్రెల లెక్క బాబాల దగ్గరికి, సాముల దగ్గరికి పోతారు.
గిట్లా నమ్మే జనం ఉన్నని దినాలు కొంపలు ముంచే బాబాలు తయారైతేనే ఉంటారు. ఇకనైనా మారు అని అంటున్నారు సైన్స్ ను నమ్మే మేధావులు, హేతువాదులు. ఇలాంటి అసహ్యకరమైన మాటలు మాట్లాడే వాళ్ళను మీరు గౌరవిస్తారా? హిందూ సహోదరులారా, ఇలాంటి అసభ్యకరమైన చర్యలను మీరు ఆమోదించగలరా? యేసుక్రీస్తు ఏమన్నారు? నీతివంతులు ఆకలితో ఉండకపోవచ్చు, కానీ మోసగాళ్ళు కనియడు పరమేశ్వరుడి రాజ్యాన్ని. మత్తయి 5:20. ఇది కేవలం హిందూ మతాన్ని తప్పుపట్టడం కాదు, కానీ దానిని అపవిత్రం చేసే వ్యక్తుల ప్రవర్తనను ఎత్తి చూపడం మాత్రమే. ప్రతి మతము మంచి, ధర్మం, ప్రేమ మరియు సహనంపై ఆధారపడి ఉంటుంది. అటువంటి విశ్వాసాన్ని అపహాస్యం చేయడాన్ని మనం సహించకూడదు. ప్రజలను మోసగించి వారి నమ్మకాలను హిందూ ధర్మం పేరుతో దుర్వినియోగం చేసుకుంటున్నారు. మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది పాపం కాదా? కరెక్ట్గా పరిశీలన చెయ్యండి. ఈ మోసపూరిత వ్యక్తుల ప్రవర్తన మరింత విస్తరిస్తోంది. కుర్చీపై కూర్చుని కాస్ట్లీ కార్లలో ప్రయాణం చేస్తున్న వీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారని మీరు ఆలోచించారా? జనాన్ని అమాయకులైనటువంటి హిందువుల్ని వాళ్ళ దగ్గర మేము దేవుడు భగవంతుడి కోసం ఇది చేస్తున్నాం, ఒక గొప్ప ప్రచారం చేస్తున్నాం, అది ఇది అని చెప్పేసరికి వీళ్ళకి అమాయకులు ఏంటి, అయ్యో మన దేవుడి కోసమే కదా గుడి కడుతున్నారు, లేకపోతే మన దేవుడి కోసమే కదా ఒక మంచి చక్కటి పోరాటం చేస్తున్నారని వాళ్ళ చందాలు ఇవ్వడం, ఆ చందాలతో వీళ్ళు జలసాలు చేయడం. రాధామానవర్ గారు ఉన్నాడు, వాడితో వేస్ట్ గాడాడు, వాడు అందరికి సవాల్ చేయడం కాదు, నేను వాడికి సవాల్ చేస్తున్నాను. నా సవాల్ వాడు చాలా ధైర్యంగా స్వీకరించాలి. మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేర్లు ఏంటి అని అడుగుతావు కదా రాధా మనోహర్, నేను ఈ రోజు నిన్ను అడుగుతాను. మా నాన్న పేర్లు మా అమ్మ పేర్లు మాకు బాగా తెలుసు, మీ నాన్న పేర్లు మీకు కరెక్ట్ గా తెలుసో లేదో ఫస్ట్ అది తెలుసుకో. సెకండ్ వెర్షన్ ఏంటి, సెకండ్ వన్స్ నేను నిన్ను అడిగేది ఏంటంటే, నువ్వు ఈ 60 సంవత్సరాల్లో నువ్వు స్కూల్ మానేసిన తర్వాత, స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇస్కాన్లోకి వెళ్ళావు, ఏదో చేసుకున్నావు, ఏదో చెందుకున్నావు కదా, అప్పటి నుంచి ఇప్పటికి కష్టపడి బ్రతికి నీ కడుపుకు తిన్న ఒక్కరోజు చెప్పరా నువ్వు మగోడు అంటాం మేము. ఇది నా ఛాలెంజ్. వాడు ఎంత పనికిమాలిన ఎదవంటే ప్రజల్లోకి వచ్చి ఇది విషయం, లేకపోతే మా దేవుడు ఇది, లేకపోతే వాళ్ళ దేవుడు ఇది అని చెప్పడవాడు. కేవలం ఒక మతం పేద బురద జల్లేసి అక్కడ అందరితో చప్పట్లు కొట్టించేసుకొని వెళ్ళిపోతాడు తప్ప, అక్కడ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే కానీ అన్నీ పారిపోతాడు అక్కడ నుండి. నేనైతే వాడు స్కూల్లో ఎస్పీఎల్, నేను 6th క్లాస్ చదువుతున్నాడు, నాకు మోస్ట్ సీనియర్. ఎస్, వాడు నాకు మోస్ట్ సీనియర్, వాళ్ళ తమ్ముడు నాకు సీనియర్, వాళ్ళ చెల్లి నా క్లాస్మేట్. సో మేమందరం కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది? ఫైనాన్షియల్ స్టేటస్ అంటే నాన్నగారి కాలం నుంచి కూడా కిల్లీ షాప్ మంచి ఫేమస్. అడ్డా సత్యనారాయణ గారు అంటే మంచి వ్యక్తినే, చాలా అంటే అడ్డా సత్యనారాయణ చెప్పండి, మంచి ఫేమస్ కిల్లీలు కట్టడంలో. సో ఆయన ఈళ్ళగా ఉన్మాదంతో లేడు, ఆయన మంచి వ్యక్తి ఆయన, ఆయనకి మంచి పేరు ఉంది కూడా ప్రజల్లో. సో వాళ్ళ అమ్మగారు కూడా అంతే, ఎవరన్నా వెళ్తే చాలా గౌరవంలో పలకరించడం కానీ అలాంటి చాలా వీడు ఉన్మాదం. అంటే నేను ఇందాక అదే చెప్పాను, నేను ఫ్యామిలీలో అందరూ ఒక రకంగా ఉండాలని లేదు, క్రైస్తవంలో అందరూ మంచి వాళ్ళని ఏం లేదు, కొంతమంది మనం మాట్లాడుకోవాలి దొంగల కోసం. అదే విధంగా వీళ్ళు హిందుత్వంలో ఉన్న ఒకరు వాళ్ళు. హిందువులు చాలా మంచివాళ్ళు, హిందుత్వం పేరు పెట్టుకొని చేస్తున్న ఉన్మాదులు వీళ్ళంతా. ఎస్, వీడే కాదు, వీడు గాని, కరుణాకర్ సుబ్బనగాడు గాని, ఆ లలిత్ కుమార్ గాని, భాస్కర్ కిల్లే గారు, వరా ప్రసాద్ గాని, వీళ్ళందరూ కూడా హిందుత్వంలో ఉన్మాదులు అనాలి. ఊరు వస్తాడు, వాడు వచ్చి కనపడ్డ ఎవరికి కనపడ్డా వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే ఎవరు కనపడ్డా ఎవరు మాట్లాడరు, చీ అంటారు. అసలు స్టార్టింగ్ లో కూడా స్కూల్లో ఉన్నప్పుడు కూడా తేడా అనేవారు. తేడా స్కూల్లో మీరు ఆడు వీడు అంటున్నారు కదా, గురువు గారిని గౌరవించాలంటే ఆడేమి నేర్పాడని గురువు నాకే కాదు మీకు పోనీ ఏమి నేర్పారు, మీకొద్దు ఆడు చెప్పే వింటా ఉంటారు కదా, అమాయపు హిందువులు ఉంటారు కదా, ఆ సోదరులకు వీడేమి నేర్పుతున్నాడు, ఏం నేర్పుతున్నాడు అంటే క్రైస్తవంపై బురద జల్లడం, విద్వేషాలు రేపుతున్నాడు తప్ప వాడు గురువుగా అవ్వాలంటే వాడు ఏదైనా చెప్పాలి, నేర్పించాలి.
రాధా మనోహర్ దాస్ చాలా అంటే అందరూ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, వాడు అదే చెప్పుకోలేడు, అదే వచ్చింది వీడి దగ్గర. ఇప్పుడు నేను ఒక ఎస్సీ అండి, ఇందులో చాలా క్లియర్ గా ఉంటాను నేను బేటి. సో వాడు అదే వచ్చింది మమ్మీ మధ్య ఏదో ఇంటర్వ్యూలో మీ పేరేంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మంచోడిని మాట్లాడాను కదా. ఒకసారి ఫోన్ చేశాను, రాధా ఏంటి అంటే ఎవరో నాన్న మీరు అన్న. నాన్న లేదు, తమ్ముడు లేదు, బామ్మర్ది లేదు, ఆ పేరు వచ్చేస్తుంది కదా, నా పేరు వచ్చేస్తుంది. వాడికి ఐడెంటిఫై బాగా తెలిసిన వాళ్ళు, తెలవని వాళ్ళమేం కాదు. ఫోన్ చేసేసరికి ఏంటి రాధా ఎక్కడున్నావు ఏంటి అంటే, చూడు బాబు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడికి. ఇంకా మొదలెడదాం అనుకున్నాను, అప్పటికి కట్ చేసాడు, బ్లాక్ చేసాడు. వాడికి తెలిసిన వాళ్ళన్నా లేదంటే ఏదైనా కోచింగ్ చేసే వాళ్ళన్నా వాడికి ఇష్టం ఉండదు, అదొక రకమైన పెట్టేస్తారు. ప్రేక్షకులందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, వాడు పని పాట లేకుండా వీధులంతా తిరుగుతూ మతోన్మాదాన్ని వెదజల్లుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే గాడిద. ఇది నేను నా సొంతంగా నేను ఇస్తాను ఇంటర్వ్యూ. ఇది మనుషులకి గ్యారంటీ లేని రోజులు ఇవి. ఇంకా కులాలు మతాలు అసలు ఇంకా ఎందుకు అనేసి అంతే. ఇప్పుడు అంటే ఒకసారి రాధా మనోహర్ దాస్ అనే వాడికి ప్రైజ్ నెంబర్ ఇస్తాను, ఇప్పుడు లైవ్ లో జరిగినప్పుడు ఒకసారి సార్ బాగుంటా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు కదా, మీతో మాట్లాడుతాను అంటున్నాడు సార్, మీరు సిద్ధమేనా మీతో ఇంటర్వ్యూ డిబేట్ అంటున్నాడు అని చెప్పి అడగండి, ఏం మాట్లాడతారో చూద్దాం ఒకసారి. లిఫ్ట్ సైడ్ మాక్సిమం లిఫ్ట్ సైడ్ చేయండి, మళ్ళీ చేయండి. హలో పెట్టండి. రాధా మనోహర్ గారు అండి? నమస్తే అండి, నేను మన ఎంపీ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శివాని. జర్నలిస్ట్ భాను గారు ఇక్కడ ఉన్నారు మా స్టూడియోలో. జర్నలిస్ట్ భాను, విజయవాడ. మరి అక్కడ దమ్ము లేదు, మీకు అర్థమైంది కదా సార్ ఏంటి ఇప్పుడు ఏంటంటే చెప్పండి, ఎందుకు వచ్చారు, నాతో మాట్లాడాలి అట్లా అడగాలి కదా. మనుషులతో మాట్లాడతానంటే అక్కడ సబ్జెక్ట్ లేదండి, సబ్జెక్ట్ లేదు. నేను మరోసారి ఛాలెంజ్ చేస్తాను రాధా మనోహర్ దాస్ ని, వాడిని నమ్మే కొంతమంది బతాయి కానీ అందరూ నమ్మట్లేదు. వాడిని ఎవరైతే ఫాలో చేసి వాడిని అభిమానిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, రాధా మనోహర్ దాస్ కనుక అంటే గుడ్డు లేదు వాడికి తలకాయ లేదు కదా, ఒకవేళ ఇండియా సబ్జెక్ట్ ఉన్నా కూడా నాతో డిబేట్ చేయమని నేనైతే రెడీ. వాడు ఎక్కడ రమ్మన్నా, ఏ పాస్టర్స్ తీసుకొచ్చి డిబేట్ పెట్టమన్నా, ఏ ముస్లిం గురువులకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి డిబేట్ పెట్టమన్నా ఆ వేదిక అయితే రెడీ చేస్తాను. వాడికి నిజంగా సబ్జెక్ట్ ఉంటే హిందూ దేవుడి గురించి లేకపోతే హిందువుల కోసం పోరాడు యోగులైతే నాతో డిబేట్ రమ్మనంటే నేనైతే సిద్ధంగా ఉన్నాను. అన్ని నిజాలు ఒప్పుకోవడానికి వారిలో కూడా ఉన్నటువంటి ఆ ఉన్మాదం బయట పెట్టడానికి నేనైతే రెడీగా ఉన్నాను. హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్లిపోతోందో తెలుసుకున్నారా? ఇది మనం ఒకసారి గమనించి ఆలోచించి ఈ విషయాలను సరైన దిశలో మార్చాలి. సోషల్ మీడియా ద్వారా ఈ విధ్వంసకరమైన దుష్ప్రచారం విస్తరించిపోతోంది. ఇది మంచిది కాదు. మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టడానికి మనం ఈ మత కలహాలను అరికట్టాలి సహోదరులారా. సమర్థవంతంగా ప్రతిఘటించాలి. హిందువులుగా మెలకువతో జాగ్రత్త వహించి మన దేశాన్ని మన మతాన్ని గౌరవంగా నిలబెట్టుకోవాలి. యేసు ప్రభువు శాంతి మార్గాన్ని చూపించారు. ప్రేమ, శాంతి, నిజాయితీ ఇవే ప్రతి మతానికి మూల సూత్రాలు. మనం మన దేశ గౌరవాన్ని మత గౌరవాన్ని నిలుపుకోవాలంటే ఈ విలువలపై నిలబడాలి. జాగ్రత్త వహించండి స్నేహితులారా. యేసు ఆశీర్వాదాలలో మీరు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము. కులమైన